ఇదైతే నిన్న ముక్కోటి ఏకాదశి రోజు వ్లాగ్ అండి. ఇంకా పొద్దున్నే లేచేసి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత పిల్లలకైతే క్యారేజ్ అయితే రెడీ చేసుకున్నాను. నాకైతే ముందు వంట తొందరగా అయిపోవాలంటే పప్పు ఫ్రై గుర్తొస్తాయండి. అందుకని ఇంకా నేనైతే టమాటా పప్పు వండేసి ఇంకా వంకాయ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించేసింది కుకింగ్. ఇంక ఇది చేసేసి పిల్లలకి క్యారేజీలు అవి పెట్టేసి ఇంకా వాళ్ళనైతే స్కూల్లో వదిలిపెట్టేశానండి. ఎందుకంటే వాళ్ళని గుడికి అయితే తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మాకు హాలిడేస్ చాలా వరకు ఎక్కువ పెట్టించేసాము లాస్ట్ మంత్లో అట్లాగా. ఇంకా హాలిడేస్ పెట్టించద్దు అన్నారు. అందుకని వాళ్ళని స్కూల్కి పంపించేసి మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా మాకేంటంటే మా అపార్ట్మెంట్లో ఒక పంతులు గారు వాళ్ళైతే ఉంటారండి. అంటే గుళ్ళో పూజారిలా కూడా చేస్తారనమాట ఆయన అయితే ఇలా డైలీ పూజలు అలాంటివి పెడుతూ ఉంటారు. వీడియోస్ ఫొటోస్ అవి పెడుతూ ఉంటారు. నాకైతే ఇంకా నిన్న ముక్కోటి ఏకాదశి రోజు ఇలా వామనావతారం అయితే వేశారనమాట అలంకారము. ఇంక ఇలా నేను స్వామివారిని ఈ అవతారంలో టీవీలోనే చూశాను, కానీ ఇలా రియల్గా అయితే చూడలేదండి. నాకైతే చూడగానే బాగా నచ్చింది. సరే మీకు కూడా షేర్ చేద్దామని చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.